ఈరోజు 14th April बाबा के मधुर महावाक्य। मीठे बच्चे अंतर्मुखीपन ज्ञान रूप अवस्था में रहकर इन महावाक्यों को धारण करो, तब अपना व अन्य आत्माओं का कल्याण कर सकेंगे। బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు అంతర్ముఖిగా అయ్యి జ్ఞానం యొక్క రూపాన్ని, జ్ఞాన రూపం యొక్క అవస్థలో ఉంటూ ఈ మహావాక్యాలని ధారణ చేసినట్లయితే అప్పుడు మీ యొక్క మరియు అన్య ఆత్మల యొక్క కళ్యాణాన్ని చేయగలరు। अपने मन व दिल रूपी दर्पण को ईश्वरीय गुणों रूपी मूर्तियों से सजाओ। మీ మనస్సుని లేదా హృదయం రూపీ దర్పణ మందిరాన్ని ఈశ్వరీయ గుణాల రూపీ మూర్తులతో అలంకరించండి। और पवित्र संकल्पों की खुशबू फैलाओ। పవిత్రమైన సంకల్పాల సుగంధాన్ని వ్యాపింప చేయండి। आज बाबा ने कहा, मीठे बच्चे अंतर्मुखी बन ज्ञान रूप अवस्था में रहकर इन महावाक्यों को धारण करो, तब अपना और अन्य आत्माओं का कल्याण कर सकेंगे। अपना मन व दिल रूपी मंदिर को ईश्वरीय गुणों रूपी मूर्तियों से सजाओ और पवित्र संकल्पों की खुशबू फैलाओ। प्रश्न, सर्वोत्तम सच्ची सर्विस कौन सी है? यथार्थ सर्विस का सूक्ष्म और महीन राज क्या है? ఈ రోజు ప్రశ్న, సర్వోత్తమమైన సత్యమైన సేవ అంటే ఏంటి? యథార్థమైన సేవ యొక్క సూక్ష్మమైన గుహ్యమైన రహస్యము ఏంటి? आज की మురళి बहुत డీపెస్ట్ మురళి है, చాలా డీప్ గా ఉంది బాబా యొక్క మురళి, కాబట్టి ధ్యానంగా వినండి। ఆల్రెడీ మనం లేట్ అయిపోయాం కొంచెము, అయినా ప్రశాంతంగా వినండి। उत्तर, जब किसी से कोई भूल होती है तो उसे सावधान करने के साथ सूक्ष्म रीति से अपनी योग शक्ति उन तक पहुंचाकर उनके अशुद्ध संकल्पों को भस्म करना, यही सर्वोत्तम सच्ची सर्विस है। బాబా ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ఎవరితో పొరపాటు జరిగింది అనుకోండి, కిసి సే అగర్ కోయి గల్తీ హో జాతీ హై, అయితే వాళ్ళకి ఏం చేస్తాము? శిక్షా సావధాన్ చేస్తూ ఉంటాం కదా, శిక్షణలు ఇస్తూ ఉంటాం। అయితే ఇచ్చే కన్నా ముందు ఇచ్చే దాంతో పాటు బాబా ఏం చెప్తున్నారు? సూక్ష్మ రీతిగా మనస్ఫూర్తిగా వాళ్ళకి ఏం చేయాలి? యోగం యొక్క శక్తిని వాళ్ళ వరకు అందించి వారి యొక్క అశుద్ధ సంకల్పాలని భస్మం చేయాలి। ఇది సర్వోత్తమైన సత్యమైన సేవ। అంటే నేను రైట్ ఉన్నాను, నేను వాళ్ళకి చెప్పాలి, నేను చెప్తున్నాను అన్న భావంతో కాకుండా చెప్పిన దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాన్ని ఆచరించే విధంగా చూసుకునేటటువంటి బాధ్యత కూడా మనదే అన్నమాట। సో ఆ రకంగా బాబా చెప్తున్నారు, సూక్ష్మ శక్తులని ఇచ్చి వాళ్ళకి అప్పుడు సేవ చేయాలి। सच्चा साथ साथ अपने ऊपर भी अटेंशन देना, मनसा में भी कोई अशुद्ध संकल्प उत्पन्न ना हो। వేరే వాళ్ళకి సావధాన పరుస్తూ కూడా మళ్ళీ ఏం అటెన్షన్ ఇవ్వాలి? మనసులో ఎలాంటి అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు। నా మనసులో మళ్ళీ వాళ్ళ గురించి ఇస్తున్నాను, శుభ సంకల్పాలు ఇస్తున్నాను, మళ్ళీ ఏం వింటారులే, ఏం చేస్తారులే, వీళ్ళకి ఏమవుతుంది, అలా ఏది కూడా వ్యర్థము అశుద్ధ సంకల్పాలు రాకూడదు। इसमें खुद भी सावधान रहना और दूसरों प्रति ऐसी दिव्य सर्विस करना, यही सर्विस का सूक्ष्म और महीन राज है। అంటే బాబా ఏం చెప్తున్నారు? మనసా సేవ చేసేటప్పుడు మీరు కూడా చాలా అటెన్షన్ తో ఉండాలి, శుద్ధంగా ఉండాలి, అలాగే వేరే వాళ్ళ పట్ల కూడా ఇలాంటి దివ్యమైనటువంటి సేవని చేయాలి। ఇదే సేవ యొక్క సూక్ష్మమైన మరియు ముఖ్యమైన రహస్యము। ఓం శాంతి।
हर एक पुरुषार्थी बच्चे को पहले अंतर्मुख अवस्था अवश्य धारण करनी है। अंतर्मुखता में बड़ा ही कल्याण समाया हुआ है। इस अवस्था से ही अचल स्थिति, धैर्यवत, निर्माण चित्त इत्यादि दैवी गुणों की धारणा हो सकती है तथा संपूर्ण ज्ञानमय अवस्था प्राप्त हो सकती है। मुरली में बहुत सारे बाबा गुफी गुफी बातें बता रहे हैं, तो नोटबुक पेन लेकर के नोट करते जाइए सभी। సో అంతర్ముఖత యొక్క విశేషత ఏంటి, అంతర్ముఖిగా ఉండడం వల్ల కలిగే లాభాలు ఏంటి, ఎలా ఉండాలి మనము, దాని వల్ల ఏమేమి వస్తాయి, చాలా డీప్ గా బాబా మురళి ఈ రోజు ఉంది కాబట్టి పెన్ బుక్ తీసుకొని ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకోండి. బాబా ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్క పురుషార్థి పిల్లాడు మొట్టమొదట అంతర్ముఖి అవస్థ, अंतर्मुखी माना मन से भी और मुख से भी दोनों प्रकार से मौन, ఈ స్థితిని ధారణ చేసుకోవాలి. अंतर्मुखता में बड़ा ही कल्याण समाया हुआ है, इसलिए क्या कहते हैं, अंतर्मुखी सदा सुखी, बाह्यमुखी सदा दुखी कहते हैं. तो बाबा कहते इस अवस्था से ही अचल, स्थिर, धैर्यवत, निर्माण चित्त इत्यादि दैवी गुणों की धारणा हो सकती है. అంతర్ముఖంగా ఉంటే ఏమవుతుంది, అచంచలంగా ఉంటారు, స్థిరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, నిర్మాణ చిత్తంగా ఉంటారు. అలాంటి సంపూర్ణ జ్ఞానమయ స్థితి అనేది ప్రాప్తమవుతుంది. अंतर्मुख ना होने के कारण वह संपूर्ण ज्ञान रूप अवस्था नहीं प्राप्त होती, क्योंकि जो भी कुछ महावाक्य सम्मुख सुने जाते हैं, अगर उसे गहराई में जाकर ग्रहण नहीं करते, सिर्फ उन महावाक्यों को सुनकर रिपीट कर देते हैं, तो वह महावाक्य वाक्य हो जाते ना. బాబా ఏమంటున్నారు అంటే మీరు అంతర్ముఖిగా ఉండని కారణంగా సంపూర్ణ జ్ఞాన స్వరూప స్థితి అనేది ప్రాప్తం కాదనుకోండి, అప్పుడేమవుతుంది, ఏదైతే మీరు మహావాక్యాలు అంటే బాబా ఎదురుగా కూర్చున్నారు, బాబా ముందు కూర్చుని మీరు మహావాక్యాలు వింటున్నారు, కానీ వాటిని లోతుగా అన్నమాట వెళ్ళి మీరు గ్రహించకపోతే, కేవలం మహావాక్యాలను విని మీరు రిపీట్ చేస్తూ ఉంటే ఆ మహావాక్యం ఏమైపోతుంది, కేవలము వాక్యం లాగా అయిపోతుంది. जो ज्ञान रूप अवस्था में रहकर महावाक्य नहीं सुने जाते, उन महावाक्यों पर माया का परछाया पड़ जाता है. అటెన్షన్ తో వినండి, బాబా మురళిలో చాలా అన్నమాట ధారణయుక్తమైన మురళి ఈ రోజుది, వీలైతే 4-5 సార్లు చదవండి. బాబా ఏం చెప్తున్నారు, మీరు జ్ఞాన స్వరూప స్థితిలో కూర్చొని బాబా చెప్పే మహావాక్యాలు వినకపోతే ఏమవుతుందంట, ఈ మహావాక్యాల పైన మాయ యొక్క నీడ అనేది పడుతుంది, माया का परछाया पड़ जाता है. अब ऐसी माया के अशुद्ध वाइब्रेशन से भरे हुए महावाक्य सुनकर सिर्फ रिपीट करने से खुद सहित औरों का कल्याण होने के बदले अकल्याण हो जाता है. इसलिए हे बच्चों, एकदम अंतर्मुखी बन जाओ. మరి ఇటువంటి అశుద్ధమైనటువంటి మాయ, అశుద్ధమైన వైబ్రేషన్స్ తో నిండి ఉన్న మహావాక్యాన్ని విని మీరు మళ్ళీ రిపీట్ చేసిన ఏమవుతుంది, మీ కళ్యాణం అవ్వదు, వేరే వాళ్ళకు కూడా అకళ్యాణమే అవుతుంది అన్నమాట. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి. आपका यह मन मंदिर सदृश है, आपका ये मन मंदिर सदृश है. जैसे मंदिर से सदैव खुशबू आती है, ऐसे मन मंदिर जब पवित्र बनता है तो संकल्प भी पवित्र अमर्च होते हैं. మీ మనసు ఎలాంటిదంట, మందిరం సమానమైనటువంటిది అనమాట. మరి ఈ మందిరంలో మందిరం నుంచి ఎలా అయితే ఎప్పుడు కూడా సుగంధం అనేది వస్తూ ఉంటుంది, అలాగే మీ మనసు అనే మందిరం ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో సంకల్పాలు కూడా పవిత్రంగానే ఉత్పన్నం అవుతాయి. जैसे मंदिर में सिर्फ पवित्र देवी देवताओं के ही चित्र रखे जाते हैं, ना कि दैवों के, ऐसे तुम बच्चे अपने मन व दिल रूपी मंदिर को सर्व ईश्वरीय गुणों की मूर्तियों से सजा दो. वे गुण है निर्मोह, निर्लोभ, निर्भय, धैर्यवत, निरअहंकारी इत्यादि, क्योंकि यह सब तुम्हारे ही दिव्य लक्षण है. మరి ఎలా అయితే మందిరాల నుంచి ఎప్పుడు కూడా సుగంధం అనేది వినిపిస్తూ ఉంటుంది, అంటే వాసనకి వస్తూ ఉంటుందో, అలాగే పవిత్రమైన దేవి దేవతలు మాత్రమే అక్కడ మందిరాల్లో పెట్టడం జరుగుతుందో, అలాగే మీ మనసు కూడా ఏంటి, బాబా ఏం చెప్తున్నారు ఈరోజు, మీ మనసు అనే మందిరాన్ని
అన్ని ఈశ్వరీయ గుణాల మూర్తులతో నింపేసేయండి. అవేంటి ఆ గుణాలేంటి? ఒక్కొక్కటి నిర్మోహ, నిర్లోభ, నిర్భయ్, ధైర్యవత్, నిరహంకార్, ఇలాంటి గుణాలు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ యొక్క దివ్య లక్షణాలు. हाँ बच्चों को अपने मन मंदिर को उजियारा अर्थात संपूर्ण शुद्ध बनाना है। जब मन मंदिर उजियारा बने तभी अपने उजियारे प्यारे वैकुंठ देश में चल सके। तो अब अपने मन को उज्जवल बनाने का प्रयत्न करना है तथा मन सहित विकारी कर्मेंद्रियों को वश करना है। మరి మీ మనస్సుని ఏం చేయాలంట? ఉజాగర్ చేయాలన్నమాట. అంటే చాలా పవిత్రంగా శుద్ధంగా తయారు చేసుకోవాలి. అప్పుడే మీరు వైకుంఠ దేశంలోకి వెళ్తారు. మరి మీ మనస్సుని ఉజ్వలంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే మనసు సహితంగా వికారి కర్మేంద్రియాలన్నింటినీ వశం చేసుకోవాలి. परंतु ना सिर्फ अपना मगर अन्य प्रति भी यही दिव्य सर्विस करनी. అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకున్నారు, మీ మనసుని కంట్రోల్ చేసుకున్నారు, అదొకటే చాలదంటున్నారు బాబా. ఏం చేయాలి? వేరే వాళ్ళ పట్ల కూడా ఇలాంటి దివ్య కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి. వాస్తవ में सर्विस का अर्थ अति सूक्ष्म और महीन है. వాస్తవానికి సేవ యొక్క అర్థం చాలా సూక్ష్మమైంది, చాలా ముఖ్యమైనది అంటున్నారు బాబా. ऐसे नहीं कि किसी की भूल पर सिर्फ सावधान करना इतने तक सर्विस है. నా పని ఏంటి? ఎవరో తప్పు చేశారు, సరే నీకు నేను సావధాన పరుస్తున్నాను, అదే సేవ కాదంటున్నారు. परंतु नहीं, उनको सूक्ष्म रीति अपनी योग की शक्ति पहुंचाए, उनके अशुद्ध संकल्पों को भस्म कर देना, यही सर्वोत्तम सच्ची सर्विस है और साथ साथ अपने ऊपर भी अटेंशन रखना है. అంటే సూక్ష్మ రీతిగా ఆత్మ మీరు చెప్పే శిక్షణని యాక్సెప్ట్ చేసి దాన్ని తన జీవితంలో తీసుకురావడానికి సూక్ష్మ శక్తులను మనం అందించి యోగ శక్తిని అందించడము, అలాగే వారి అశుద్ధ సంకల్పాలను కూడా భస్మం చేయడమే సర్వోత్తమైన సత్యమైన సేవ. ఇంకా దానికి తోడుగా మీ పైన కూడా అటెన్షన్ పెట్టుకోవాలి. ना सिर्फ वाचा अथवा कर्मणा तक मगर मनसा में भी कोई अशुद्ध संकल्प उत्पन्न होता है तो उनका वाइब्रेशन अन्य के पास जाए, सूक्ष्म रीति अकल्याण करता है. ये डबल 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 ఇన్ఫైనైట్ అండర్లైన్. ఎన్నిసార్లు మీరు ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకుంటే అంత మంచిది. मुरली ध्यान विनंडी. शाम को हम वर्कशॉप करेंगे. बहुत अच्छी मुरली है, बहुत ध्यान से सुनना. బాబా ఏం చెప్తున్నారు? మీ సంకల్పాలు వ్యర్థంగా ఉన్న కారణంగా, అంటే మీ మనస మీ వాచ కర్మణంతో పాటు ఒకవేళ మనసులో కూడా అశక్త సంకల్పాలు ఉత్పన్నమయ్యాయి అనుకోండి, మీ యొక్క వైబ్రేషన్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సూక్ష్మ రీతిగా వాళ్ళ యొక్క అకల్యాణాన్ని చేస్తాయి. జిస్కా బోజ్ కిస్కే ఊపర్ ఆయేగా? మీరు ఆలోచించే వ్యర్థ సంకల్పాల సూక్ష్మ సంకల్పాలు వాళ్ళ దగ్గరికి, అన్ని ఆత్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అకల్యాణం చేస్తాయంటే దానికి కారణమైనటువంటి ఆ బరువు ఎవరికి వస్తుంది? మనకి, మన మీదకి వస్తుంది అన్నమాట. जिसका बोझ खुद पर आता है और वही बोझ बंधन बन जाता है. ध्यान से सुनना. చూడండి, ఆ బరువే మీకేమవుతుంది? మీ పైన వస్తుంది, అదే మీకు బంధనంగా తయారైతుంది. तो इसलिए हे बच्चों, खुद सावधान रहो, फिर अन्य प्रति वही दिव्य सर्विस करो. यही आप सच्ची सेवाधारी बच्चों का अलौकिक कर्तव्य है. పదే పదే నాకు ఈ బంధనం ఉంది, ఆ బంధనం ఉంది, ఇది ఉంది, అది ఉంది, చెక్ చేసుకోండి. స్వయాన్ని ఒకసారి ఇంట్రోవర్ట్ గా అయిపోయి అంతర్ముఖి చెక్ చేసుకోండి. ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, ఎందుకు నేను బంధనాల్లోకి చిక్కుకుపోతున్నాను. అంటే మీరు ఎంత వ్యర్థం ఆలోచిస్తారో, వేరే వాళ్ళ గురించి నెగటివ్ ఆలోచిస్తారో, సూక్ష్మంగా అవన్నీ ఏమవుతాయి? మీకు బంధనాలు చుట్టుకుంటాయి కాళ్ళకి. అందుకే బీ పాజిటివ్. చూడండి, దాదీలకి ఏ బంధనం లేదు, ఎలాంటి ఏది లేదు. ఎందుకంటే దాదీలు ఎప్పుడు ఎవరి గురించి చెడు ఆలోచించరు. నా స్థూల నా సూక్ష్మ ఎప్పుడు దాదీలకి మనసులో నమ్మని నచ్చింది. ఎప్పుడు ఎవరి గురించి, వాళ్ళని తిట్టిన వాళ్ళనైనా, వాళ్ళు కొట్టిన వాళ్ళనైనా వాళ్ళు మంచి ఆలోచిస్తారు, ఏం చెడు ఆలోచించారు కదా. तो बाबा क्या कह रहे हैं? ये बंधन बन जाते, इसलिए सावधान रखो, फिर अन्य प्रति वही दिव्य सर्विस करो. यही आप सच्ची सेवाधारियों की अलौकिक कर्तव्य है. ऐसी सर्विस करने वालों को फिर अपने प्रति कोई भी सर्विस नहीं लेनी है, बल कभी कोई अनायास भूल हो भी जाए तो उसे अपने बुद्धि योग बल से सदैव के लिए करेक्ट कर देना है. మరి అలాంటి పిల్లలు
మీరు వేరే వాళ్ళతో కూడా మీరు ఎలాంటి సేవని మీరు తీసుకోలేరు అంటున్నారు బాబా. ఒకవేళ కనుక పొరపాటు జరిగిపోయినా సరే, ఉమ్, అంటే తెలియకుండా పొరపాటు జరిగినా సరే దాన్ని మీ బుద్ధి యోగ బలంతో ఎప్పటి కొరకు करेक्ट చేసుకోవాలి. ऐसा तीव्र पुरुषार्थी थोड़ा भी इशारा मिलने से शीघ्र महसूस करके परिवर्तन कर लेता है और आगे के लिए अच्छी रीति अटेंशन रख चलता है. यही विशाल बुद्धि बच्चों का कर्तव्य है. ఇటువంటి తీవ్ర పురుషార్థులైనటువంటి పిల్లలు బాబా చెప్పిన వెంటనే అన్నమాట ఏం చేస్తారు, దాన్ని రియలైజ్ చేసుకుంటారు, పరివర్తన చేసుకుంటారు, అటెన్షన్ ఇచ్చి ముందు గురించి నడుచుకుంటారు. ఇదే విశాల బుద్ధి పిల్లల యొక్క కర్తవ్యము అంటున్నారు. हे मेरे प्राणों, परमात्मा द्वारा रचे हुए इस अविनाशी राजस्व यज्ञ ज्ञान यज्ञ प्रति तन मन धन को संपूर्ण रीति से स्वाहा करने का राज बहुत महीन है. आज तो बाबा बहुत लाड प्यार भी दे रहे हैं. बाबा आज किस प्रकार से संबोधन कर रहे हैं, हे मेरे प्राणों, परमात्मा द्वारा रचे हुए, నా ప్రియమైనటువంటి ప్రాణప్రదమైన పిల్లలు, పరమాత్మ ద్వారా రచించబడినటువంటి అవినాశి రాజస్వ జ్ఞాన యజ్ఞం పట్ల తన్ మన్ ధన్ని సంపూర్ణ రీతిగా స్వాహా చేసే రహస్యము చాలా ముఖ్యమైనది. जिस घड़ी आप कहते हो कि मैं तन मन धन सहित यज्ञ में स्वाहा अर्थात अर्पण हो मर चुका, उस घड़ी से लेकर अपना कुछ भी नहीं रहता. उसमें भी पहले तन मन को संपूर्ण रीति से सर्विस में लगाना है, क्योंकि किसी किसी के पास धन रहता, किसी के पास धन नहीं रहता, इसलिए तन और मन को संपूर्ण रीति से लगाना है. जब सब कुछ यज्ञ अथवा परमात्मा के प्रति है तो फिर अपने प्रति कुछ रहा ही नहीं सकता, रह नहीं सकता. धन भी व्यर्थ नहीं गवा सकते, मन भी अशुद्ध संकल्प विकल्प की तरफ दौड़ नहीं सकता, क्योंकि परमात्मा को अर्पण कर दिया. మరి బాబా మేము మా తనువు మనసు ధనము అంతా మీకే ఇచ్చేసాము అని అంటే ఇంక అందులో ఏమి ఉండదు అంటున్నారు బాబా. మీదంటే ఏది ఉండదు. అందులో ముఖ్యంగా ఏంటి, తనువు ఫస్ట్, మనసు అయితే ధనం తర్వాత అన్నమాట కదా. మరి అన్నిటినీ ఇచ్చేసారు అని అంటే ధనాన్ని కూడా మీరు వ్యర్థంగా ఖర్చు పెట్టలేరు, మనసులో కూడా అశుద్ధ సంకల్ప వికల్పాలని తీసుకురాలేరు. ఎందుకంటే మీరు ఎవరికి ఇచ్చారు మనసుని, किसको दिया मन, परमात्मा, भगवंतुడికి. परमात्मा को अर्पण कर दिया. परमात्मा तो है ही शुद्ध शांत स्वरूप, इस कारण अशुद्ध संकल्प स्वतः शांत हो जाए. మరి బాబా ఎవరు, ఆయన ఉన్నారే శుద్ధమైనటువంటి శాంత స్వరూపము. కాబట్టి ఒకవేళ మీ అశుద్ధ సంకల్పాలు ఉన్నా సరే బాబా దగ్గరికి వెళ్ళేటప్పటికి అవన్నీ శాంతమైపోతాయి అంటున్నారు. अगर मन माया के हाथ में दे देते हो तो माया वैरायटी रूप होने के कारण अनेक प्रकारों के विकल्प उत्पन्न कर मन रूपी घोड़े पर आए सवारी करती. బాబా కిస్తే శుద్ధ సంకల్పాల్లోకి వెళ్తారు. అదే మాయకి ఇచ్చారనుకోండి అనేక రకాల, ఎందుకంటే బహురూపి కదా, అనేక రకాల సంకల్ప వికల్పాలు ఉత్పన్నం చేసి మనసు అనేటటువంటి గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటుంది. अगर किसी बच्चे को अभी तक भी संकल्प विकल्प आते हैं तो समझना चाहिए. ध्यान से सुन लीजिए बाबा क्या कह रहे हैं. अभी तक भी कोई संकल्प विकल्प आते हैं तो समझना चाहिए कि अभी मन पूर्ण रीति से स्वाहा नहीं हुआ है, अर्थात ईश्वरीय मन नहीं बना है. इसलिए हे सर्व त्यागी बच्चों, इन गुह्य राजों को समझ कर्म करते साक्षी हो, खुद को देख बहुत खबरदारी से चलना है. क्योंकि यहाँ क्या होता है ना, हम देहधारियों से हम सौदा नहीं करते. हमारा सौदा किसके साथ है, परमात्मा के साथ है. तो परमात्मा कितना परफेक्ट है, कितना एक्यूरेट है ना. तो उनके हिसाब से हमारा भी एक्यूरेसी रहनी चाहिए. हम ऐसे ही बोल दिए किसी को, ऐसे ही हम चल पड़े, ऐसा परमात्मा के साथ नहीं चलता है. जब आप कमिटमेंट देते हो तो 100% उसमें रहना पड़ता है ना, क्योंकि वो परमात्मा है, वो ऐसे साधारण इंसान नहीं है जिससे हम बोल दिया फिर करे ना करे चलेगा नहीं, है ना. इसलिए जो कुछ भी करते हो, जो कुछ भी आप प्रॉमिसेस देते हो, जो कुछ भी आप बोलते हो, तो सोच समझ करके सावधानी से. नहीं तो क्या होता है ना, प्रॉमिस करने से जितना आपको फायदा होता है
अगर वो उल्लंघन करने से उतने आपको नुकसान भी होता है। एडवांटेज भी है तो उसके साथ साथ డిసడ్వాంటేజెస్ भी बहुत है. జ్ఞానంలో చాలా మంది ముందుకెళ్తారు, చాలా మంది వెనక పడిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు సిన్సియర్ గా ఉంటూ ఉంటూ లేకపోయారు అనుకోండి, చేస్తే 100% ఎలా ఉంటుందో, చేయకపోతే 100% లాస్ట్ లో కూడా వెళ్ళిపోతారు. లాస్ట్ ని చెక్ చేసుకోలేదనుకోండి, మనము లాస్ట్ లోనే ఉంటాం. అందుకే చాలా అటెన్షన్ ఇవ్వాలంటున్నారు బాబా. ఈశ్వర్య మనసుగా తయారు చేసుకోకపోతే, సర్వ త్యాగి పిల్లలుగా కాకపోతే ఏమవుతుంది మరి? బాబా అంతా నీదని మళ్ళీ మీరు వ్యర్థ సంకల్ప వికల్పాలు చేస్తున్నారంటే ఏంటి? మీరు సంపూర్ణంగా బాబా పైన స్వాహ కాలేదు. మరి చెక్ చేసుకోవాలి. స్వయం గోపి వల్లభ తుమ్ అప్నే ప్రియ गोपियों को समझा रहे हैं कि तुम हरेक का वास्तविक सच्चा प्रेम कौन सा है. బాబా గోపి వల్లభుడు కదా, మనందరి గోపికలకి బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరు ఎవరు? వాస్తవికమైనటువంటి సత్యమైన ప్రేమికులు. అయితే మీ సత్యమైనటువంటి వాస్తవికమైన ప్రేమ అంటే ఏంటి? हे प्राणों, तुम्हें एक दो की प्रेम भरी सावधानी को स्वीकार करना है, क्योंकि जितना प्रिय फूल उतना ही श्रेष्ठ परवरिश. బాబా ఇచ్చే ప్రేరణలన్నింటినీ చాలా మీరు స్వీకరించాలి. ఎంత అందమైన పుష్పాలు ఉంటే అంత అందంగా వాటిని చూసుకోవడం కూడా జరుగుతుంది. फूल को वैल्यूबल बनाने अर्थ माली को कांटों से निकालना ही पड़ता है. वैसे तुम्हें भी जब कोई सावधानी देता है तो समझना चाहिए जैसे कि उसने मेरी परवरिश की अर्थात मेरी सर्विस की. उल्टा मत समझना कि ये क्या कहते हैं बाबा, ऐसा थोड़ी ना होता है, ऐसा नहीं होता. नहीं, बाबा ने कहा माना कुछ तो रास है ना, तो उसको आंख बंद करके भी उस पर चलते जाना. ఇప్పుడు బాబా మనకి శిక్షణ ఇచ్చారంటే అర్థం ఏంటి? ఇప్పుడు పూలు ఉంటాయి అనుకోండి, పూలు చాలా సెన్సిటివ్ ఉంటాయి, చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని ఏం చేస్తాడు? మాలి ముళ్ళ నుంచి కాపాడతాడు అనమాట, వేరు చేస్తాడు అనమాట, జాగ్రత్తగా పెడతాడు అనమాట. అలాగే మరి బాబా కూడా మనకి ఏమైనా శిక్షణలు, సావధాని ఏదైనా ఇచ్చారు అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని పెంచి పోషిస్తున్నారు, పరవరిష్ చేస్తున్నారు కదా. అంటే మీరు బాబా చెప్పినట్టు నడుచుకోవాలన్నమాట. तो उस सर्विस अथवा परवरिश को रिगार्ड देना है, यही संपूर्ण बनने की युक्ति है. यही ज्ञान सहित आंतरिक सच्चा प्रेम. మరి బాబా ఇచ్చేటటువంటి చేసేటటువంటి సేవ లేదా పరవరిష్ కి గౌరవాన్ని కూడా ఇవ్వాలి కదా. ఇదే సంపూర్ణంగా అయ్యే ఉపాయము, ఇదే జ్ఞాన సహితమైనటువంటి ఆంతరంగిక సత్యమైన ప్రేమ. ऐसे ऊपर ऊपर से बाबा मैं आपको बहुत प्यार करती हूँ, आपसे बहुत प्यार है, ये है, ऐसी बातें बोलने की आवश्यकता नहीं. प्यार की निशानी क्या है? जो वो चाहता है वैसा बन करके हमें सबूत देना. इस दिव्य प्रेम में एक दो के लिए बहुत रिगार्ड होना चाहिए. हर एक बात में पहले खुद को ही सावधान करना है. यही निर्माण चित्त अति मधुर अवस्था है. ऐसे प्रेम पूर्वक चलने से तुम्हें जैसे यहाँ ही वे सत्य के सुहावने दिन आंतरिक महसूस होंगे. वहां तो यह प्रेम नेचुरल रहता है, परंतु इस संगम के स्वीटेस्ट समय पर एक दो के लिए सर्विस करने का यह अति मीठा रमणीक प्रेम है. यही शुद्ध प्रेम जग में गाया हुआ है. సత్యుగంలో ఎలాగా నేచురల్ గా సత్యమైనటువంటి ప్రేమ ఉంటుంది, కానీ ఇప్పుడు కూడా అన్నమాట అదే సంగమయుగంలో స్వీటెస్ట్ సమయంలో పరస్పరంలో ఒకరి పట్ల ఇంకొకరికి సేవ చేసుకోవడం అంటే అతి మధురమైన రమణీయమైన ప్రేమ. ఇదే శుద్ధమైన ప్రేమ. బాబా అంటారు ప్రపంచమంతటా వ్యాపించేది ఉంది. तुम हर एक चैतन्य फूलों को हर दिन हर्षित मुख हो रहना है, क्योंकि निश्चय बुद्धि होने के कारण तुम्हारे नस नस में संपूर्ण ईश्वरीय ताकत समाई हुई है. బాబా क्या कह रहे हैं? మీరు ప్రతి ఒక్కరు బాబా పిల్లలు ఎవరు? మీరందరూ చైతన్యమైన పుష్పాలు. మరి ప్రతిరోజు ఎలా ఉండాలంట? ఒక రోజు నవ్వుతున్నారు, ఒక రోజు ఇలా ఉదాసీనంగా కాదు, ప్రతిరోజు హర్షిత ముఖంతో ఉండాలి. ఎందుకంటే నిశ్చయ బుద్ధి ఉన్న కారణంగా మీ నర నరాల్లో संपूर्ण ईश्वरीय शक्ति समाई. ऐसी आकर्षण शक्ति अपना दिव्य चमत्कार अवश्य निकालता है. जैसे छोटे निर्दोष बच्चे शुद्ध पवित्र होने के कारण सदैव हंसते रहते और अपने रमणीक चरित्र से सबको बहुत खींचते हैं.
वैसे तो हर एक की ऐसी ईश्वरीय रमणीक जीवन होनी चाहिए। इसके लिए तुम्हें किसी भी युक्ति से अपने आसुरी स्वभावों पर जीत प्राप्त करनी है। कितना अच्छा బాబా छोटे बच्चों का ఎగ్జాంపుల్ बताరు। చిన్న పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఇంకేవో చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు, అందరు అటెన్షన్ ని వాళ్ళ వైపుకి తీసుకుంటూ ఉంటారు అనమాట। అలాగే మనం కూడా బాబా ఏం చెప్తున్నారు, మీరు ఎంత అంటే మీ యొక్క రమణీయమైనటువంటి చరిత్ర అందరినీ ఆకర్షితం చేస్తుంది అనమాట। దానికన్నా ముందు ఏం చేయాలి, ఏదో ఒక రకంగా ఏదో ఒక ఉపాయంతో మీరు మీ ఆసురీ స్వభావాల పైన విజయాన్ని ప్రాప్తం చేసుకోవాలి। जब कोई को देखो कि यह क्रोध विकार के वश हो मेरे सामने आता है तो उनके सामने ज्ञान रूप को बचपन की मीठी रीति से मुस्कुराते रहो तो वह खुद शांत चित्त हो जाएगा, अर्थात विस्मृति स्वरूप से स्मृति में आ जाएगी। हम कभी कभी बाबा की मुरली को जस्टिफाइज करते रहते या हम क्या करते, हम जजमेंटल बन जाते। कभी कभी बाबा कहते हैं ना, कोई क्रोधी आपके सामने क्रोधी होकर के बहुत क्रोध से आए, लेकिन आपको क्या करना, बहुत प्यार से चलना है, मुस्कुराना है। तो हम क्या सोचते हैं, जो क्रोधी होगा, जो क्रोध करता है उसके सामने मुस्कुराते जाएंगे, हाँ ऐसा कैसा हो सकता है, वो क्या समझता है। लेकिन देखो जब बच्चे कोई नटखट काम करते, हाँ बच्चे के ऊपर क्रोध करने के लिए जाते, वो क्या करते और भी कुछ तो कर लेते, तो हमको गुस्सा नहीं आता है, हंसी आ जाती। हाँ ये कला सीखनी चाहिए। तो बाबा आज वही हमको सिखा रहे हैं। అంటే చక్కగా బాబా చెప్తున్నారు చూడండి। ఇప్పుడు బాబా చాలాసార్లు మురళిలో చెప్తారు కదా, ఎవరైనా కోపిష్టి వాళ్ళు, కోపిష్టి ఆత్మలు మీ ముందు వస్తున్నారు, వాళ్ళు కోపంతో వస్తున్నారు అని అనగానే మీరేం చేయాలి, మీ యొక్క అంటే వాళ్ళు కోపంతో వస్తున్నారు కానీ మీరేం చేయాలి, జ్ఞాన స్వరూపం యొక్క చిన్నతనం యొక్క మధురమైన రీతితో వీళ్ళు నవ్వుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా శాంతంగా అయిపోతారు। ఎలా అంటే బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు, చిన్నపిల్లలు చూడండి ఏం చేస్తారు, చిన్నపిల్లలు ఏదో ఒక రకంగా అనమాట, ఏదో కర్మలు చేస్తారు, వెంటనే నవ్వించేస్తూ ఉంటారు అనమాట। అలాగా అంటే బాబా ఏం చెప్తున్నారు, మీరు విస్మృత స్వరూపం నుండి స్మృతి స్వరూపంలోకి వాళ్ళు వచ్చేసారు। వాళ్ళు उनको पता ना भी पड़े लेकिन सूक्ष्म रीति से उनके ऊपर जीत पाकर मालिक बन जाना, यही मालिक और पालकपन की सर्वोत्तम शिरोमणि विधि है। వాళ్ళకి తెలీదు నేను ఎందుకు ఇంత సైలెంట్ అయిపోతున్నాను, వీళ్ళని చూసిన వెంటనే వీళ్ళతో ఎందుకు నేను ఆర్గ్యూ చేయలేకపోతున్నాను, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు। కానీ బాబా ఏమంటున్నారు, సూక్ష్మ రీతితో అన్నమాట వాళ్ళపైన విజయాన్ని పొందడము, ఇదే మాలిక్ లేదా బాలకపన్ యొక్క సర్వోత్తమైనటువంటి శిరోమణి విధానము అంటున్నారు। ईश्वर जैसे संपूर्ण ज्ञान रूप वैसे फिर संपूर्ण प्रेम रूप भी है, लव एंड ला का बैलेंस। బాబా ఈశ్వరుడు సంపూర్ణ జ్ఞాన స్వరూపుడు, దాంతో పాటు సంపూర్ణ ప్రేమ స్వరూపుడు కూడా। ईश्वर में दोनों की क्वालिटी समाई हुई है, परंतु फर्स्ट ज्ञान सेकंड प्रेम। ఈశ్వరుడిలో అన్ని గుణాలు నిండి ఉన్నాయన్నమాట, దాంట్లో కూడా ఫస్ట్ క్వాలిటీ జ్ఞానం, తర్వాత ప్రేమ। अगर कोई पहले ज्ञान स्वरूप बनने बगैर सिर्फ प्रेम रूप बन जाता है तो वह प्रेम अशुद्ध खाते में ले जाता है। इसलिए प्रेम को मर्ज कर पहले ज्ञान रूप बन भिन्न भिन्न रूपों में आई हुई माया पर जीत पाकर पीछे प्रेम रूप बनना है। మరి బాబా ఏం చెప్తున్నారు, ఒకవేళ ఫస్ట్ కనుక మనం ఆ జ్ఞాన స్వరూపాన్ని మర్చిపోయి ఫస్ట్ ప్రేమ స్వరూపంగా అయిపోయామనుకోండి, ఆ ప్రేమ అశుద్ధమైన ఖాతాలోకి వెళ్ళిపోతుంది। కాబట్టి ప్రేమని ఇమర్జ్ చేసుకొని, ప్రేమని ఫస్ట్ మర్జ్ చేసుకోండి, అంటే కనిపించకుండా చేసుకొని ఏం చేయాలి, జ్ఞాన స్వరూపం యొక్క రకరకాల రూపాలలో మీరు వచ్చినట్లయితే మాయపైన విజయాన్ని పొందుతారు। ఆ తర్వాత ప్రేమ స్వరూపులుగా కూడా కావాలి। अगर ज्ञान बगैर प्रेम में आए तो कहाँ विचलित भी हो जाएंगे। जैसे अगर कोई ज्ञान रूप बनने के बगैर ध्यान में चले जाते हैं तो कई बार माया में फंस जाते हैं। इसलिए बाबा कहते हैं, बच्चे यह ध्यान भी एक सूत्र की जंजीर है, परंतु ज्ञान रूपपन पीछे ध्यान में जाने से अति मौज का अनुभव होता है। అంటే ఫస్ట్ జ్ఞానం లేకపోతే ప్రేమ అశుద్ధతలోకి వెళ్ళిపోతుంది। కారణం బాబా చెప్తున్నారు,
మీరు జ్ఞానయుక్తంగా కాకుండా గనుక మీరు ధ్యానం అంటే ట్రాన్స్ లోకి వెళ్ళారనుకోండి, ఆ ట్రాన్స్ లో అనేక రకాలుగా మాయం చేస్తుంది, మిమ్మల్ని చిక్కుకుపోయేటట్టు చేస్తుంది. అంటే ఇదంతా ఎలా ఉంటుంది, ధ్యానంలోకి వెళ్ళడము రావడము, ట్రాన్స్ లోకి వెళ్ళడము రావడం, ఇవంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక తాడుతో కట్టేసినట్టే. మీరు ఒక తాడుతో కట్టండి, 2 తాళ్ళ కట్టండి, 10 తాళ్ళతో కట్టండి, బంధనమే కదా, కట్టబడిపోయినట్టే అంటున్నారు బాబా. మరి జ్ఞాన రూపులుగా అయి తర్వాత ధ్యానంలోకి వెళ్ళారనుకోండి, చాలా మంచి ఉమంగాన్ని లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ అనేది అనుభవం చేస్తారు. తో పెహలే హే జ్ఞాన్ పీచే హే ధ్యాన్, ध्यानास्ट अवस्था से ज्ञानास्ट अवस्था श्रेष्ठ है। ధ్యానిష్ట అవస్థ సే జ్ఞానిష్ట అవస్థ శ్రేష్ఠ. అంటే ధ్యానంలోకి వెళ్ళే స్థితి కన్నా జ్ఞానయుక్తంగా ఉండే స్థితి చాలా శ్రేష్టమైనది. इसीलिए हे बच्चों, पहले ज्ञान रूप बन फिर प्रेम इमर्ज करना है। ज्ञान बिगड़ सिर्फ प्रेम इस पुरुषार्थी जीवन में विघ्न डालता है. జ్ఞాన స్వరూపంగా ఈ ప్రేమలో రండి, లేకపోతే ఈ పురుషార్థంలో విఘ్నాలను వేస్తూ ఉంటాయి. साक्षीपन की अवस्था अति मीठी, रमणीक और सुंदर है. इस अवस्था पर ही आगे की जीवन का सारा मजा है. ఇంకొకటి బాబా ఏం చెప్తున్నారు, సాక్షిపన స్థితి చాలా మధురమైంది, రమణీకమైంది, చాలా అందమైంది. మరి ఈ స్థితిలో మీరు ముందు యొక్క జీవితంలో ఉండడము ఇదంతా కూడా చాలా ఆధారపడి ఉంది. जैसे कोई के पास कोई शारीरिक भोगना आती है, उस समय अगर वह साक्षी सुख रूप अवस्था में उपस्थित हो, उसे भोगता है, तो पास्ट कर्मों को भोग चुकतू भी करता है और साथ साथ फ्यूचर के लिए सुख का हिसाब भी बनाता है. तो यह साक्षीपन की सुखमय अवस्था पास्ट और फ्यूचर दोनों से कनेक्शन रखती है. అయితే బాబా ఏం చెప్తున్నారు, ఎవరి దగ్గర ఏదైనా శారీరకమైనటువంటి భోగన అనేది వచ్చింది, ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఆ సమయంలో వాళ్ళు సాక్షిగా ఈ సుఖ స్వరూప అవస్థలో ఉపస్థితమై ఉండి దాన్ని అనుభవించేస్తే పాస్ట్ కర్మల లెక్కాచారాలు సమాప్తం అవుతాయి, భవిష్యత్తు గురించి కూడా మళ్ళీ తయారవ్వకుండా ఉంటుంది అంటున్నారు. అంటే బాబా ఏం చెప్తున్నారు, ఈ సాక్షి పని యొక్క స్థితి పాస్ట్ అలాగే ఫ్యూచర్ రెండింటితో కనెక్షన్ కలిగి ఉంటుంది. तो इस राज को समझने से कोई भी ऐसे नहीं कहेगा कि मेरा यह सुहावना समय सिर्फ चुप करने में चला गया. नहीं, यही सुहावना पुरुषार्थ का समय है, जिस समय दोनों कार्य संपूर्ण रीति सिद्ध होते हैं. ऐसे दोनों कार्य को सिद्ध करने वाला तीव्र पुरुषार्थी ही अतीन्द्रिय सुख व आनंद के अनुभव में रहता है. इस वैरायटी विराट ड्रामा की हर एक बात में तुम बच्चों को संपूर्ण निश्चय होना चाहिए. बाबा क्या कह रहे हैं, अंडरलाइन, ఈ వెరైటీ విరాట్ డ్రామా, అద్భుతమైన విచిత్రమైన డ్రామాలో ప్రతి ఒక్క విషయంలో పిల్లలు సంపూర్ణ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. क्योंकि यह बना बनाया ड्रामा बिल्कुल वफादार है. अंडरलाइन करो. दुनिया वफादारी छोड़ देते होंगे, इंसान छोड़ देता होगा, लेकिन ड्रामा वफादार है. బాబా ఏం చెప్తున్నారు, రెడీమేడ్ గా తయారు చేయబడినటువంటి డ్రామా యాక్యురేట్ గా నిజాయితీతో పనిచేస్తుంది. देखो यह ड्रामा हर एक जीव प्राणी से उनका पार्ट पूर्ण रीति से बज पाता है. बल कोई रॉन्ग है तो वह रॉन्ग पार्ट भी पूर्ण रीति से बजाता है. यह भी ड्रामा की नोट है. जब रॉन्ग और राइट दोनों ही प्लान में नोटे हुए हैं, तो फिर कोई बात में संशय उठाना यह ज्ञान नहीं है, क्योंकि हर एक एक्टर अपना अपना पार्ट बजा रहा है. ఎంత హానెస్ట్ అంటే డ్రామా, అది చెడ్డ పాత్రైనా కానివ్వండి, మంచి పాత్రైనా కానివ్వండి, ప్రతి ఒక్కరి చేత అది ఎవరు ఎంత చేయాలో అంత అది చేయిస్తుంది అనమాట కదా. మరి బాబా ఏం చెప్తున్నారు, ఇందులో మరి ఏ విషయంలో కూడా సంశయాన్ని తీసుకురావడం అంటే ఏంటి, ఇది జ్ఞానం కాదు. అంటే ప్రతి ఒక్కరికి ఎవరి పాత్ర వారికి లభించింది, ఎవరి పాత్ర వారు అభినయం చేస్తున్నారు. जैसे बायोस्कोप में अनेक भिन्न भिन्न नाम रूपधारी एक्टर्स अपने अपने एक्टिंग करते हैं, तो उनको देख किसी से नफरत आवे और किसी से हर्षित होवे, ऐसा नहीं होता है. पता है कि यह एक खेल है जिसमें हर एक को अपना अपना गुड व बैड पार्ट मिला हुआ है. अब विलन का रोल है तो हम थोड़ी ना उससे नफरत करते हैं, हम समझते हैं ड्रामा में उसका पार्ट है.
आज एक सिनेमा में विलन होगा तो दूसरे सिनेमा में उसको हीरो बनाएंगे। तो आज हम नफरत करते, कल हम प्यार करते थोड़ी ना, सबको इक्वल, क्योंकि ये सब पाठ है, ये सब ड्रामा है, सब खेल। మరి బాబా ఏం చెప్తున్నారు ఎలా అంటే సినిమాల్లో చూడండి ఎవరెవరి పాత్ర అనమాట, అది మంచిది కావచ్చు చెడు కావచ్చు, కానీ మనకేం తెలుస్తుంది ఇది వీళ్ళు ఒక ఆట అన్నమాట, ఒక పాత్రని అభినయించేస్తున్నారు అని ఒక ఒపీనియన్లు ఉంటాం, కానీ ఫలానా వాళ్ళంటే ఇష్టం, ఫలానా వాళ్ళంటే నాకు వీళ్ళు విలన్ కాబట్టి నేను వీళ్ళని ద్వేషిస్తాను అలాంటిది ఏది ఉండదు। वैसे ही इस अनादि बने हुए बायोस्कोप को भी साक्षी को एक रस अवस्था से हर्षित मुख को देखते रहना है। మరి అలాగే ఇక్కడ కూడా అన్నమాట ఈ అనంతమైనటువంటి ఈ సినిమాని కూడా సాక్షిగా ఉంటూ ఏకరస స్థితిలో హర్షిత ముఖులుగా ఉండి చూస్తూ ఉండాలి। संगठन में यह पॉइंट बहुत अच्छी रीति धारण करनी है। एक दो को ईश्वरीय रूप से देखना है, महसूस तक का गुण उठाए सर्व ईश्वरीय गुणों की धारणा करनी है। సంఘటనలు ప్రత్యేకంగా అందరిలో సమూహంలో ఉన్నప్పుడు ఇది చాలా చక్కగా ధారణ చేసుకోవాలి। పరస్పరంలో ఏం చేయాలంట, ఈశ్వరీయ రూపాన్ని చూడండి। ఈశ్వరీయ రూపం అంటే ఈశ్వరీయ పిల్లలు, బాబాకే బచ్చే హే, ये भी हमारे भाई बहन है, ఆత్మ భాయి భాయి హే, ఉస్ నాతే సే దేఖో కదా। సో ఆ రూపంగా చూసుకుంటూ అనుభవం చేసుకుంటూ జ్ఞానం తీసుకుంటే సర్వ ఈశ్వరీ గుణాలని ధారణ చేసుకోగలరు। अपने लक्ष्य स्वरूप की स्मृति से शांत चित्त, निर्माण चित्त, धैर्यवत, मिटाज, शीतलता इत्यादि सर्व दैवी गुण इमर्ज करने हैं। आज तो बाबू मुरली में कितने सारे गुणों के बारे में, शक्तियों के बारे में वर्णन कर रही है। మీ లక్ష్య స్వరూపమిక స్మృతితో శాంత చిత్తంగా, నిర్మాణ చిత్తంగా, ధైర్యబద్ధంగా, చాలా మధురంగా, శీతలత ద్వారా దివ్య గుణాలని ప్రత్యక్షం చేసుకోండి। धैर्यवत अवस्था धारण करने का मुख्य फाउंडेशन, ధైర్యవతమైనటువంటి స్థితిని, నిబ్బరమైనటువంటి స్థితిని ధారణ చేసుకోవాలంటే ముఖ్యమైన ఫౌండేషన్ ఏంటి, వెయిట్ అండ్ సీ, ఆగండి తర్వాత చూడండి। ఒకసారి చెప్తాం కదా, ఎవరైనా బాగా హైపర్ యాంగ్జైటీలు ఉన్నారనుకోండి, ఎందుకు గాబరపడుతూ శాంతి ఉండు, ఆగు, కొంచెం వెయిట్ చేయండి, తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుందని చెప్తాం కదా। అలాగే ఇక్కడ కూడా డ్రామాలో కూడా ఏదైనా జరగడం లేదు, ఏదైనా మనం అనుకున్నది అవ్వటం లేదు అంటే మీరు ఒకటే చెప్పుకోండి, వెయిట్ అండ్ సీ, కొంచెం ఆగుదాం, తర్వాత ఏం జరిగేది ఉంటే అదే జరుగుతుంది డ్రామా। हे मेरे प्रिय बच्चों, वेट अर्थात धैर्य धरना, सी अर्थात देखना। ఎంత క్లియర్ గా చెప్తున్నారు, వెయిట్ అంటే ధైర్యాన్ని వహించి ఉండడం, सी అంటే తర్వాత చూడడం। अपने दिल भीतर पहले धैर्यवत गुण धारण कर उसके बाद फिर बाहर में विराट ड्रामा को साक्षी को देखना। మీ మనసు అనేటటువంటి, మీ మనసులో హృదయంలో ఏం చేయాలి, ఫస్ట్ ధైర్యవతం అంటే ధైర్యంగా ఉండే గుణాన్ని ధారణ చేసుకుని ఆ తర్వాత బయటికి విరాట డ్రామాని సాక్షిగా ఉండి చూస్తుంటారు। जब तक कोई भी राज सुनने का समय समीप आवे तब तक धैर्यवत गुण की धारणा करनी है। गड़बड़ करने से कुछ नहीं होगा ना, थोड़ा शांत रहेंगे तो बाबा जैसे जैसे ड्रामा के अंदर के राजों को रिवील करते रहता, वैसे वैसे हम मस्ती मौज में अपने आप को पाते हैं। అయితే బాబా ఏమంటున్నారు ఇక్కడ, ఏదైతే రహస్యమో మీకు వినే సమీపంగా వచ్చే వరకు ధైర్యం యొక్క గుణాన్ని ధారణ చేసుకుని ఉండాలి। समय आने पर उस धैर्यता के गुण से राज सुनने में कभी भी विचलित नहीं होंगे। इसलिए हे पुरुषार्थी प्राणों, जरा ठहरो और आगे बढ़कर राज देखते चलो। कितना बाबा प्यार से आज तो हे प्राणों कितना लाड़ प्यार दे रहे हैं। చాలా ఇష్టమైన, చాలా అల్లారు ముద్దు, చాలా అన్నమాట, జిగిరి అంటే చూడండి, మనస్ఫూర్తిగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే చూడండి అలాగా పిలుస్తారనమాట, హే ప్రాణి, నువ్వు నాకు ప్రాణము, నువ్వు నాకు ప్రియమైన వాడి వల్లగా ఏమంటారు, చాలా ఇష్టమైన, మీ పిల్లలు బాగా ఇష్టమైతే ఏం పిలుస్తారు, ఏమైనా ఉన్నాయా పెట్ నేమ్స్? మీకు చాలా ఇష్టమైన వాళ్ళు అనుకోండి, ఎలా పిలుస్తారు? నా బంగారం, నా ప్రాణం, నువ్వే నా ప్రాణం, నువ్వు నా ప్రాణం, నా బంగారం, ఇంకా కన్నా కన్నా కన్నా, నాన్న,
బాబు బాబు. ఇంకేంటి చాలా మాటలే చెప్తున్నారు. ఎవరు అన్నయ్య లేరా? మీకేం ప్రెగ్నెన్సీ ఉన్న పిల్లలకి ఆకలి పిల్లల్ని అలా చిన్న చూస్తుంటారు. బుద్ధి పెద్ద ఇంకా రకరకాల అన్నమాట కదా. అల్లారు బాబా ఈ రోజు మనందరినీ ఎంత ప్రియమైనటువంటి వాళ్ళు. హే ప్రాణం ఎందుకంటే మనిషికి నా ప్రాణం ప్రాణం ఇంకేది లేదు కదా. నా ప్రాణం కంటే మిన్న ప్రాణం. మనిషికి ప్రాణాల కన్నా ఇంకా విలువైంది ఇంకేం లేదు. అలాగే బాబా కూడా చూడండి మనందరినీ తన ప్రాణాలతో సమానంగా. బాబా ఈ రోజు ఎన్నిసార్లు చూడండి, అప్పుడే 3వ సారి 4వ సారి వచ్చింది కదా. హే ప్రాణ్ ఎంత ప్రేమగా బాబా అర్థం చేస్తున్నారు చూడండి. హే ప్రాణ్, హే ప్రియమైనటువంటి పిల్లలు. ఏ ప్రియమైనటువంటి పిల్లలు కొంచెం కూడా అన్నమాట, మీరు కొంచెం ఆగండి, తర్వాత అర్థం చేసుకోండి. జారా టెహరో రాగే బడుతూ రాజ్ దేఖ్తే జాओ. కొంచెం ఆగారనుకోండి, ముందు ముందు ఏమేం రహస్యం ఉందో అన్ని కూడా మీకు కనిపిస్తాయి. इसी ही धैर्यवत अवस्था से सारा कर्तव्य संपूर्ण रीति से सिद्ध होता है. यह गुण निश्चय से बांधा हुआ है. మరి బాబా అంటున్నారు, ఈ ధైర్యవంతమైన స్థితితో మొత్తం మీ కర్తవ్యం అంతా సంపూర్ణ రీతిలో రుజువు అవుతుంది. అంటే ఈ గుణము నిశ్చయంతో కనెక్ట్ అయి ఉంది. ऐसे निश्चय बुद्धि साक्षी दृष्टा को हर खेल को हर्षित चेहरे से देखते आंतरिक धैर्यवत और अडोलचित रहते. यही ज्ञान की परिपक्व अवस्था है, जो अंत में संपूर्णता के समय प्रैक्टिकल में रहती है. इसलिए बहुत समय से लेकर इस साक्षीपन का अवस्था में स्थित रहने का परिश्रम करना है. బాబా ఏం చెప్తున్నారు, ఇదే స్థితి అన్నమాట. జ్ఞానం యొక్క పరిపక్వ అవస్థ ఏదైతే ఉందో అంతిమంలో సంపూర్ణ సమయం యొక్క సంపూర్ణ సమయాన్ని ప్రాక్టికల్ గా తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా సమయం నుంచి సాక్షి పనిలో ఉండేటటువంటి స్థితిని అభ్యాసం చేసే పరిశ్రమ చేయాలి. जैसे नाटक में एक्टर को अपना मिला हुआ पार्ट पूरा बजाने अर्थ आगे से ही रिहर्सल करनी पड़ती है. आज तो कितना ग्रेट एग्जाम्पल्स के साथ बाबा कितना अच्छा एक्सप्लेन दे रहे. अंधों के सामने आईने का समान है కదా. ఎంత మంచి ఎగ్జాంపుల్స్, ఎంత చక్కగా చిన్న పిల్లల గురించి కానీ ఎంత మంచి ఎగ్జాంపుల్స్ తో బాబా అర్థం చేస్తారు. బాబా ఏం చెప్తున్నారు, నాటకంలో ప్రతి ఒక్క యాక్టర్ కి తనకి లభించినటువంటి పాత్రని పూర్తిగా అభినయించే అర్థము ఏం చేస్తారు, ఫస్ట్ ఏం చేస్తారు, నాటకం కన్నా ముందు రిహార్సల్ చేస్తారు కదా. ఎందుకంటే డైరెక్ట్ స్టేజ్ మీదకి వెళ్ళి తప్పులు తడకలు చెప్పారనుకోండి బాగోదు కదా. అందుకని ఏం చేస్తారు, రిహార్సల్ చేస్తారు. वैसे तुम प्रिय फूलों को भी आने वाली भारी परीक्षाओं से, अंडरलाइन, आने वाली भारी परीक्षाओं से योग बल द्वारा पास होने के लिए आगे से ही रिहर्सल अवश्य करनी है. బాబా అంటున్నారు, ఎలా అయితే యాక్టర్స్ ఏం చేస్తారు, రాబోయేటటువంటి యాక్టింగ్ కన్నా ముందు రిహార్సల్ చేస్తారు, అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి పరీక్షలు, రకరకాల పరీక్షలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు కదా, వాటన్నిటిలో పాస్ అవ్వాలంటే యోగ బలము ద్వారా रिहर्सल तప్పకుండా చేయాలి. लेकिन बहुत समय से लेकर अगर यह पुरुषार्थ किया हुआ नहीं होगा तो उस समय घबराहट में फेल हो जाएंगे. इसलिए पहले अपना ईश्वरीय फाउंडेशन पक्का रख दैवी गुणधारी बन जाना है. మరి బాబా ఏం చెప్తున్నారు, కానీ చాలా సమయం నుంచి కనుక పురుషార్థం చేసి లేరనుకోండి, ఆ సమయంలో ఏమవుతారు, గాబరా పడిపోతారు. అందుకే మొట్టమొదట మీ ఈశ్వరీయ ఫౌండేషన్ పక్కా చేసుకుని దైవీ గుణధారులుగా కావాలి. ज्ञान स्वरूप स्थिति में स्थित रहने से स्वतः शांत रूप अवस्था हो जाती है. అన్నిటికీ కనెక్షన్ కదా, ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క శక్తికి. మీరెంత జ్ఞాన స్వరూప స్థితిలో ఉంటారంత శాంత స్వరూప స్థితిలో ఉంటారు. जब ज्ञानी तो आत्मा बच्चे इकट्ठे बैठकर मुरली सुनते हैं तो चारों तरफ शांति का वायुमंडल बन जाता है, क्योंकि वे कुछ भी महावाक्य सुनते हैं तो आंतरिक डीप चले जाते. क्यों संगठन में मुरली सुननी चाहिए, क्यों बाबा की मुरली हम सब मिलकर के सुनते हैं, पढ़ते हैं, इससे दुनिया को भी फायदा है. మీరు రోజు వచ్చి మురళి వినడం వల్ల మీకే కాదనమాట కదా, ప్రపంచానికి కూడా ఎంత లాభం ఉంది. బాబా ఎంత గుహ్యమైన విషయాలు చెప్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు,
ఎప్పుడైతే జ్ఞాన స్వరూపులైనటువంటి పిల్లలు, జ్ఞాని ఆత్మలైన పిల్లలు అందరూ కలిసికట్టుగా కూర్చొని మురళి వింటారు, అప్పుడేమవుతుంది, నలువైపులా శాంతి యొక్క వాతావరణము వ్యాపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏవైతే మహావాక్యాలు వింటారో, వింటూ ఇప్పుడు చూడండి బాబా చెప్తూ ఉంటే మనం ఎంత డీప్ గా మన సెల్ఫ్ రియలైజేషన్ కదా, మనం డీప్ గా వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. डीप जाने के कारण आंतरिक उन्होंने शांति की विधि महसूसता होती है. డీప్ గా వెళ్తారు కాబట్టి ఆంతరికంగా శాంతి అనేది చాలా డీప్ గా వాళ్ళకి అనుభూతి కలుగుతూ ఉంటుంది అంటున్నారు బాబా. अब इसके लिए कोई खास बैठकर मेहनत नहीं करनी है, परंतु ज्ञान की अवस्था में स्थित रहने से यह गुण अनायास आ जाता है. అంటే దీని గురించి మీరు ఏదో కూర్చొని చాలా కష్టపడిపోయి ఎస్ఏ రైటింగ్ ప్రిపేర్ అయినట్టు ఏదో ప్రిపేర్ అయినట్టు మీరేం కష్టపడిపోయే అవసరం లేదు. కానీ బాబా ఏం చెప్తున్నారు, జ్ఞానం యొక్క అవస్థలో స్థితిలో ఉంటూ ఈ గుణాన్ని అనాయాసంగా అంటే దానంతట అదే ప్రాక్టీస్ వచ్చేస్తుంది. तुम बच्चे जब सवेरे सवेरे उठकर एकांत में बैठते हो तो शुद्ध विचारों रूपी लहरें उत्पन्न होती है. उस समय बहुत उपराम अवस्था होनी चाहिए. అమృతవేళ లేస్తారు కదా, అప్పుడు ఏకాంతంలో కూర్చున్నప్పుడు శుద్ధమైన ఆలోచనల అలలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. మరి ఆ సమయంలో చాలా డిటాచ్మెంట్ స్థితి అనేది ఉండాలి అంటున్నారు. फिर अपने निज शुद्ध संकल्प में स्थित होने से अन्य सब संकल्प आपे ही शांत हो जाएंगे. निज शुद्ध संकल्प यानी ఆత్మిక స్వరూపం. ఆత్మిక అభ్యాసం చేస్తూ ఉంటే ఏమవుతుంది, వేరే సంకల్పాలన్నీ వాటంతటవే శాంతమైపోతాయి. और मन अमन हो जाएगा, क्योंकि मन को वश करने अर्थ भी कोई ताकत तो अवश्य चाहिए. इसलिए पहले अपने लक्ष्य स्वरूप के शुद्ध संकल्प को धारण करो. అప్పుడు మనసు ఏమైపోతుంది, అమన్ అంటే శూన్యమైపోతుంది. ఎందుకంటే ఇంకేం లేదు, ఒకటే ఆలోచన. ఆత్మ అన్న ఆలోచనలు ఉంటే ఇంక వేరే ఆలోచనలు రానే రావు. అంటే మనసుని వశం చేసుకునే అర్థము ఏదో ఒక మళ్ళీ శక్తి కావాల్సి వస్తుంది. కాబట్టి మొట్టమొదటి మీ లక్ష్య స్వరూపం యొక్క శుద్ధ సంకల్పాలని ధారణ చేసుకోండి. जब आंतरिक बुद्धि योग कायदे प्रमाण होगा तो तुम्हारी यह निर्संकल्प अवस्था स्वतः हो जाएगी. అంటే బాబా ఏం చెప్తున్నారు, ఆంతరంగిక బుద్ధి యోగం డీపెస్ట్ పాయింట్ है. ఆంతరంగిక బుద్ధి యోగం కాయిదే ప్రమాణ హోగా, సిస్టమేటిక్ అన్నమాట. నియమానుసారంగా మీ ఆంతరంగిక బుద్ధి యోగం బాబాతో పాటుగా ఉంటే అప్పుడు మీ నిరసంకల్ప అవస్థ స్వతహాగా ఉంటుంది. అంటే अमन स्थिति बनाना नहीं पड़ता है, वो अपने आप बन जाता है. जैसे दादियों को कभी कोई व्यर्थ कोई बुरे व्यर्थ संकल्प नहीं चलते, मीन्स मन अमन में रहता है కదా. సో ఆ రకమైన స్థితి స్వతహాగా తయారవుతుంది. अच्छा, मीठे मीठे सिखी लवे. आज तो बहुत प्यार कर रहे भाई आप सबको. कितना प्यार बरसा रहे बाबा. भगवान तो प्रेम का सागर है, साक्षात प्रेम का सागर है. मीठे मीठे सिखी लवे ज्ञान गुलजारी, ज्ञान सितारों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता को याद प्यार, मॉर्निंग और नमस्ते. బాబా చక్కగా చెప్తున్నారు చూడండి. ఎవరంటే మీరందరూ బాబా జ్ఞానం యొక్క సిఖిలది, జ్ఞాన గుల్జారి, జ్ఞాన నక్షత్రాల పట్ల బాబ్దాదే రోజు యాద్ ప్యార్ నమస్తే చెప్తున్నారు. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, अपने लक्ष्य स्वरूप की स्मृति से शांत चित्त, निर्माण चित्त, धैर्यवत, मिठास, शीतलता आदि सर्व दैवी गुण धारण करने हैं. क्या क्या कितने सारे गुणों का बाबा ने आज वर्णन किया मुरली में. మీ లక్ష్య స్వరూపం యొక్క స్మృతిలో శాంత చిత్తంగా, हमारा लक्ष्य क्या है, अपना लक्ष्य स्वरूप की स्मृति से. अपना लक्ष्य क्या है, लक्ष्मी नारायण. लक्ष्मी नारायण जैसे देवी देवता बनना है. तो अपना लक्ष्य स्वरूप का स्मृति से शांत चित्त, निर्माण चित्त. దేవి దేవతలు ఎలా ఉంటారు మరి, శాంతంగా నిర్మాణ చిత్తంగా, ధైర్యవత్ ధైర్యంగా, మిఠాస్ మధురంగా, శీతలంగా,
ఆది సర్వ దైవీ గుణ ధారణ करने మన దేవతల్లో ఉన్నటువంటి ఆ దివ్య గుణాలన్నింటినీ ధారణ చేసుకోవాలి. सेकंड पॉइंट निश्चय बुद्धि साक्षी दृष्टा हो इस खेल को हर्षित चेहरे से देखते आंतरिक धैर्यवत और अडोलचित रहना है. నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టగా ఉంటూ ఈ ఆటని హర్షితమైనటువంటి ముఖంతో చూస్తూ ఆంతరంగిక ధైర్యవతమైన అడోలమైనటువంటి స్థితిలో ఉండాలి. बाबा ने इसका ना बच्चे कैसे निश्चिंत रहते हर्षित मुख रहते से बच्चों के समान और बच्चे सबका अटेंशन खींच पाते हैं, जैसे हमें भी रहना चाहिए. बहुत समय से लेकर साक्षीपन की अवस्था में स्थित रहने का परिश्रम करना है. ఇంకా చాలా సమయం నుంచి ఈ సాక్షిపన్ యొక్క స్థితి చాలా సమయం నుంచి సాక్షిపన్ యొక్క స్థితిలో ఉండే పరిశ్రమ चाहिए. आज का वरदान स्नेह और शक्ति रूप के बैलेंस द्वारा सेवा करने वाले सफलता मूर्त भव. స్నేహము మరియు శక్తి రూపం యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవని చేసేటటువంటి సఫలతా మూర్తులుగా కండి. स्नेह और शक्ति रूप के बैलेंस द्वारा बाबा ने आज का ना लव एंड लॉ का बैलेंस, जैसे ज्ञान और प्रेम का बैलेंस. पहले ज्ञान स्वरूप फिर प्रेम स्वरूप. अगर ज्ञान के बिना प्रेम स्वरूप आएंगे तो प्रेम में अशुद्धि आ जाती है. బాబా మురళిలో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఫస్ట్ జ్ఞాన స్వరూపంగా కావాలి, తర్వాత ఆటోమేటిక్ గా ప్రేమ స్వరూపం వచ్చేస్తుంది అనమాట. అదే ప్రేమలోకి వచ్చారనుకోండి ఆ ప్రేమ అశుద్ధంలోకి కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఈ రోజు స్నేహము శక్తి యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవని చేసే సఫలతా మూర్తులుగా కండి. विस्तार जैसे एक अंक में बाप का स्नेह और दूसरी अंक में बाप द्वारा मिला हुआ कर्तव्य यानी सेवा सदा स्मृति में रहता है, ऐसे स्नेही मूर्ति के साथ साथ अभी शक्ति रूप भी बनो. బాబా ఏం చెప్తున్నారు, ఎలాగైతే ఒక కంటిలో బాబా స్నేహము, రెండో కంటిలో బాబా ద్వారా లభించినటువంటి కర్తవ్యం అంటే సేవ ఎప్పుడు జ్ఞాపకం ఉంటుందో, అదే విధంగా స్నేహమూర్తులుగా అవడంతో పాటు అంటే ఎవరితో మీరు ఫ్రెండ్లీగా ఉంటూ మళ్ళీ శక్తి స్వరూపంగా కూడా, అంటే ఎక్కడ మీరు లాన్ ఉపయోగించాలి అక్కడ లాన్ ఉపయోగించండి, ఎక్కడ మీరు ఫ్రెండ్లీగా ఉండాలి అక్కడ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. स्नेह के साथ साथ शब्दों में ऐसा जौहर हो जो किसी का भी हृदय विदीर्ण करते. ఎంత ప్రేమ, ఎంత స్నేహం, ఎంత ఆప్యాయత చూపించాలో చూపించండి, కానీ దాంతో పాటు మీరు మాట్లాడే శబ్దాల్లో ఎంత షార్ప్నెస్ ఉండాలంటే వేరే వారి హృదయాన్ని విదీర్ణం చేసేయగలరు. అంటే మీరు చెప్తే వాళ్ళు వినాలి, ఇంకా విని తీరాల్సిందే, ఆ రకంగా అన్నమాట. జైసే మా बच्चों को कैसे भी शब्दों में शिक्षा देती है तो माँ के स्नेह के कारण वह शब्द तेज व कड़वे महसूस नहीं होते కదా. ప్రాక్టికల్ విషయం, ఇప్పుడు తల్లి చూడండి పిల్లాన్ని ఎలాంటి మాటల్లో సరే ఎంత వేరే విషయాల్లో తిట్టినా సరే మళ్ళీ ప్రేమ చేస్తుంది ఆవిడ, చాలా స్నేహాన్ని ఇస్తుంది, ప్రేమనిస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ఆ శబ్దాల యొక్క ఆ షార్ప్నెస్ కానివ్వండి లేకపోతే ఆ చేదు కానివ్వండి కదా, అది వాళ్ళకి అనుభవం కాదు. ऐसे ही ज्ञान की जो भी सत्य बातें हैं उन्हें स्पष्ट शब्दों में दो, लेकिन शब्दों में स्नेह समाया हुआ हो तो सफलता मूर्त बन जाएंगे. అలాగే మనం బాబా చెప్పే జ్ఞానం చెప్తే ఎదుటి వారికి అర్థమవుతుందా, డిస్టర్బ్ అవుతారా, ఒకసారి ఏ మార్చి చెప్పాలి, ఇలాంటివన్నీ ఆలోచించిన అవసరం లేదు. ఎలా అంటే తల్లి స్నేహాన్ని ఇస్తుంది కాబట్టి ఎలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళకి ఏమది తేడాగా కనిపించదు. అలాగే బాబా ఏం చెప్తున్నారు, జ్ఞానం యొక్క సత్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు స్పష్టమైన శబ్దాలలో చెప్పండి, కానీ ఆ శబ్దాలలో స్నేహం సమాయించబడి ఉంటే సఫలతా మూర్తులుగా అవుతారు. మీరు స్నేహం లేకుండా చెప్పాలి అన్న భావంతో నాకు అన్ని తెలుసు వీళ్ళకి తెలియదు నేను చెప్తున్నానని చెప్పారనుకోండి, ఎదుటి వ్యక్తి రిసీవింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు. और अब बाबा ने आज मुरली में भी कहा ना, किसी को अगर शिक्षा सावधानी देना है तो पहले क्या करना है, सूक्ष्म शक्तियों को उन्हें देना है. సూక్ష్మంగా వాళ్ళకి శక్తులను దానం ఇవ్వండి, వాళ్ళు ఫస్ట్ గ్రౌండ్ తయారు చేయండి, ఆ తర్వాత చెప్పారనుకోండి అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు.
स्लोगन, सर्वशक्तिवान बाप को साथी बना लो तो पश्चाताप से छूट जाएंगे. సర్వశక్తివంతుడైనటువంటి బాబాని సాక్షిగా చేసుకున్నట్లయితే పశ్చాత్తాపం నుండి విముక్తులవుతారు. బాబా ఎవరు? సర్వశక్తివంతుడు కదా. సో బాబాని ఏం చేసుకోవాలి? తోడుగా చేసుకున్నప్పుడు మీరేమవుతారు? పశ్చాత్తాపం నుండి విముక్తులు అవుతారు. ఇషారే అశరీరి స్థితి में रहने का अभ्यास बढ़ाओ. అశరీరి స్థితిలో ఉండే అభ్యాసాన్ని పెంచుకోండి. ఇందులో 14th పాయింట్ अशरीरी बनना वॉइसलेस सेट है, वायरलेस सेट है. वॉइसलेस बनना ही वायरलेस सेट की सेटिंग है. जरा भी अंश के भी अंश मात्र बेकार वायरलेस के सेट को बेकार कर देगा. इसलिए अब कर्म बंधनी से कर्म योगी बनो. अनेक बंधनों से मुक्त एक बात के संबंध में समझो तो सदा एवर रेडी रहेंगे. మరి బాబా ఏం చెప్తున్నారు? అశరీరిగా అయ్యేది, అశరీరిగా అవ్వడం అంటే ఏంటి? వైర్లెస్ సెట్ లాంటిది అనమాట. ఇప్పుడు వాయిస్లెస్ అంటే నిర్వికారిగా కావడమే వైర్లెస్ సెట్ ని సెట్ చేసుకోవడం. ఒకవేళ బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? నిర్వికారిగా కావడమే వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్. కొంచెమైనా అంశంలో కూడా అంశం మాత్రంగానే వికారాలు ఉన్నాయి అని అంటే అవేం చేస్తాయి? మన వైర్లెస్ సెట్ ని పాడు చేసేస్తాయి. కాబట్టి ఇప్పుడు కర్మ బంధనాల నుండి కర్మయోగులుగా కండి. అనేక బంధనాలతో ముక్తులుగా అయ్యి ఒక్క బాబా యొక్క సంబంధంలో నేను ఉన్నాను అని అనుకుంటే సదా ఎవరు రెడీగా ఉంటారు. అమృత్ వేల పాయింట్ अमृत वेले अपने भाग्य, नशे और खुशी की स्मृति में रहो. అమృత వేళ మీ యొక్క భాగ్యము, నశ మరియు సంతోషం యొక్క స్మృతిలో ఉండండి. ఇందులో బాబా कहते संगम युग के ब्रह्म मुहूर्त में अमृत वेले में श्रेष्ठ जन्म की आंख खोली और क्या मिला. అమృత వేళ అంటే ఏంటి? సంగమ యుగంలో బ్రహ్మ ముహూర్తంలో అమృత వేళ సమయంలో శ్రేష్ఠ జన్మలో మీరు కళ్ళు తెరిచారు. బాబా దగ్గర పొందినటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠ జన్మలో బాబా ముందు కళ్ళు తెరిచారు అంటే ఏం పొందారు? కితనీ సౌగాతే మిలి, ఎన్ని బహుమానాలు మీకు దొరికాయి? ఆంఖ్ ఖోలి, బూఢే బాబా కో దేఖా, బూఢా బాబా బ్రహ్మ బాబా కదా. కళ్ళు తెరిచారు అంటే ముసలి తాతని, ముసలి బాబాని చూశారు కదా. సఫేద్ సఫేద్ బాబా కో దేఖా, सफेद में लाल को देखा ना. सफेद सफेद बाबा को देखा, सफेद में लाल बाबा को देखा. మరి తెల్ల తెల్లగా ఉన్నటువంటి బాబాని చూసారా, లేకపోతే ఆ తెల్లగా ఉన్న బాబాలో ఎర్రగా ఉన్న బాబాని చూసారా? ఆ తెల్లగా ఉన్న బాబాలో ఎర్ర బాబాని చూసాం. ఎర్ర బాబాని చూసారు. सफेद में लाल को देखा ना. कौन देखा? शांत चित्त, शांत करता बाप देखा. कितनी सौगातें दी. మరి బాబా శాంత చిత్త బాబా ఎన్ని బహుమానాలు మీకు ఇస్తూ వచ్చారు. इतनी सौगातें दी जो जन्म जन्म उन सौगातों से ही बनते रहेंगे. खुद खरीद नहीं करना पड़ेगा. ఎన్ని గిఫ్ట్లు ఇచ్చారు బాబా అంటే జన్మ జన్మలు మీరు అవే గిఫ్ట్లతో మీరు పాలింపబడుతూ ఉంటారు. మీరేం ఖర్చు పెట్టే అవసరం లేదు, మీరు కొనుక్కునే అవసరం లేదు. सबसे बड़ी थी बड़ी सौगात, हीरे से भी मूल्यवान स्नेह का कंगन, ईश्वरीय जादू का कंगन दिया, जिस द्वारा जो चाहो जब चाहो संकल्प से आह्वान किया और प्राप्त हुआ. మరి అన్నిటికన్నా చాలా పెద్ద గిఫ్ట్ వజ్ర సమానమైనటువంటి అమూల్యమైనటువంటి స్నేహం యొక్క కంకణాన్ని బాబా ఇచ్చారు. కంకణాన్ని ఇచ్చారు. ఈశ్వరీయ జాదు యొక్క కంకణాన్ని ఇచ్చారు. దీని ద్వారా మీరు ఏం కావాలంటది, ఎప్పుడు ఏది కావాలంటది సంకల్పంతో ఆహ్వానించండి, మీకు ప్రాప్తిస్తుంది. అప్రాప్త కోయి వస్తువు నహి బ్రాహ్మణో కే ఖజానే. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్త అనే వస్తువే లేదు. ऐसी सौगात आंख खोलते ही सभी बच्चों को मिली. सबको मिली है ना, कोई रह तो नहीं गया है.
కళ్ళు తెరవగానే మీకు అప్రాప్తనే వస్తువు లేకుండా అన్ని ఖజానాలు దొరికేసాయి కదా, దొరికాయి ఇంకేమైనా మిగిలిపోయాయి? ఎవరైనా పొందకుండా ఉన్నారా అని అడుగుతున్నారు పాప. దొరికాయి బాబా, అన్ని దొరికాయి. సర్వ ఖజానా, సర్వశక్తి.